43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి ₹4,000 పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి
డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా ఒకటని కాదు, ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలామంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా, నేను ఒక సైనికుణ్ణి, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం అంటే చేలు పైకెత్తండి. ఎన్నో యుద్ధాలు చేసిన మనం, ఎన్నో కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైన చేస్తాం. విజన్తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. ఇంకొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవసరం లేదు. 43 ఏళ్లుగా ఏదైనా ఒక మోడల్ ఉందంటే దాని
దాని గర్వకారణం. అయితే ప్రజలిచ్చిన తీర్పుని పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించాం తప్ప సొంత అవసరాలకు ఎప్పుడు వాడలేదు, వాడుకోము, వాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో రాజకీయ పార్టీలకి బ్లూ ప్రింట్గా నిలిచాయి. సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం రాజకీయాల్లో తెచ్చిన అతి పెద్ద సామాజిక విప్లవం. అట్టడుగు వర్గాలకు అధికారంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది మనమే. 40 ఏళ్లకు ముందు బీసీలని రాజకీయ అధికారంలో భాగస్వాములు చేశాం. ఇదే తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా మార్చింది. తర్వాత కాలంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితికి వచ్చారు. సంస్థాగతంగా దేశ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు, ఉద్యోగులు కలిపి 77 మందికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ మెమోలు జారీ చేసి రికార్డు సృష్టించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ జరిపి రిజిస్టర్లలో సంతకాలు చేయని వైద్యులు, ఉద్యోగులతో పాటుగా విధులకు హాజరు కాని వైద్యులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో వైద్యులు విధులకు హాజరు కాకపోవడం, శానిటైజేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా విధులకు హాజరు కాకపోవడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న 77 మందికి సోమవారం మెమోలు జారీ చేశారు. అంతేకాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ప్రజాప్రతినిధులు ఫోన్లో కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ విధులకు హాజరు కాని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల నుంచి విరమణ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఎంజీఎం చరిత్రలో రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు 77 మందికి మెమోలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఎంజీఎం డాక్టర్లు, ఉద్యోగాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, తెలంగాణ జిల్లాలో అతిపెద్ద హాస్పిటల్ అయిన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్, ఆ యొక్క ఎంజిఎం హాస్పిటల్లో వైద్యులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే వైద్యుల నిర్లక్ష్యానికి అనేక పేషెంట్స్ ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి మొన్న శనివారం రోజు ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, తర్వాత కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, జిల్లా అధికారులు కొంతమంది కలిసి ఎంజిఎం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ యొక్క తనిఖీల్లో బయటపడ్డ విస్తుపోయే నిజాలు అంటే ఒక డాక్టరు రాకపోయినా వారానికి ఒకసారి సైన్ చేసే విధంగా వారు ఆ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.
77 మంది అంటే ఆ యొక్క ఎంఎం చరిత్రలో 77 మంది విధులకు హాజరు కాకుండా కనీసం లీవ్ పెట్టకుండా కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా 77 మంది వారు రాకపోవడంతో వైద్యులు నిర్లక్ష్యానికి రోగులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద దేవికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడంతో ఎందు నిమిత్తం 77 మంది హాజరు కాలేదు. దానికి సంబంధించి ఎంఎం సూపరింటెండెంట్ ను వివరణ కోరారు. ఖచ్చితంగా వారు ఎందుకు రాలేదు, లేకుంటే ఏ కారణం చేతనైనా రాలేదు, లేకుంటే ముందస్తుగా మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా లేదా లీవ్ పెట్టారా అనే విధంగా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ను అడగడంతో కలెక్టర్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎంజిఎంలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వైద్యులు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో అంటే వారు సొంత హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అంటే వీళ్ళు గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటున్నారు తప్ప దాంట్లో విధులు నిర్వహించేది చాలా తక్కువ. వారు సరైన సమయానికి రారు. అంటే పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఎంత కృషి చేసినా వీరు హాస్పిటల్లో సరైన సమయానికి రాక, లేకుంటే వారికి ఇష్టం ఉన్న సమయంలో వచ్చి ఆ యొక్క రోగులను తూతూ మంత్రంగా కొంతమందిని చూసి మళ్ళీ సొంత హాస్పిటల్లోకి రావాలని ఆ యొక్క పేషెంట్లకు చెప్తున్నారు. ఖచ్చితంగా వీరు సొంత హాస్పిటల్కు ఉన్న ఆ యొక్క ప్రత్యేకత ఈ యొక్క ఎంఎం హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారు తప్ప జీతాలు తీసుకుంటున్నారు తప్ప దానికి సంబంధించి చాలా మంది గైర్హాజరవుతున్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ సీరియస్ అయి ఖచ్చితంగా 77 మందికి అంటే ఈ యొక్క ఎంఎం హాస్పిటల్ చరిత్రలో 77 మందికి ఒకే దఫా 77 మందికి మెమోలు జారీ చేయడంతో మాత్రం కొంత హాస్పిటల్లో ఉన్న వర్గాలు సిబ్బంది కొంత ఆందోళన చెందుతున్నారు. అంటే పేద ప్రజల కోసం వీళ్ళు వైద్య వృత్తిలోకి వచ్చి సొంత హాస్పిటల్ నిర్వహించుకుంటూ వీరు హాస్పిటల్ కు రావడం చాలా తక్కువ. ఈ యొక్క సొంత హాస్పిటల్లోనే పేషెంట్లను అక్కడికే రమ్మని దానికి సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే విధంగా ఈ యొక్క డాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. వీరు జీతాలు తీసుకోవడమే తప్ప ఆ యొక్క జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? పేద ప్రజలకు వైద్యం అందించేందుకు కానీ వీరు సొంత హాస్పిటల్కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. 24 గంటలు వారి సొంత హాస్పిటల్లోనే ఉంటున్నారు తప్ప ఏదో ఒకసారి వచ్చి 10 రోజులకు ఒకసారి లేకుంటే నెల రోజుల సంతకాలు ఒకే దఫాలో చేసినట్లు మాత్రం ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి గతంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన వారు కూడా చాలా మందికి మెమో ఇష్యూ చేశారు. అయినా వీరి పనిలో మాత్రం ఇప్పటి వరకు చలనం లేదు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. లేదా వీరు ఆ హాస్పిటల్లో బంద్ చేసి ఎంజిఎం కు సంబంధించిన డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు బంద్ చేసి ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లోనే ఆ యొక్క వారు ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకోవాలి తప్ప జీతాలు తీసుకొని లేకుంటే పేద ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా శానిటేషన్ పనిలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సమ్మర్ లో శానిటేషన్ ఎక్కడ పడితే అక్కడ దాన్ని క్లియర్ చేయకపోవడం కూడా కొంత శానిటేషన్ కూడా అధ్వానంగా మారింది. దీనిపైన కూడా కొంత కలెక్టర్ సీరియస్ గా ఉన్నారు. గతంలో కలెక్టర్ చాలా మందికి ఎందు నిమిత్తం రాలేదో దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయినా వారు ఎంత అడిగినా మళ్ళీ వారు యథావిధిగా అంటే ఇప్పుడు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఒక 10 రోజులు రెగ్యులర్ గా వస్తారు తప్ప మళ్ళీ అదే తంతుగా ప్రైవేట్ హాస్పిటల్లోకి. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల నివారిత సమ్మె ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు నేడు ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ను ముట్టడి చేసేందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం చేయడమే కాకుండా అన్యాయంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు నివారిత సమ్మె కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ లో 14 మళ్ళీ అక్టోబర్ లో
ఈ 7,000 మంది కాంట్రాక్టర్లు బయటపడే దాంట్లో మనం అందరం కూడా పుట్టున్నారంటే బాగోదు. వచ్చిన వాళ్ళతో మనం పోరాటం చేయాలి, వాడికి ధైర్యం కల్పించాలి. మనం వెళ్ళేవాడికి నువ్వు రారా నాయనని. కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండాలి. మనం వచ్చే కార్మికులు కాదు. మనం చెప్తాం నా తండ్రి గారు కూడా ఉంది, నా తల్లి గారు కూడా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఇందులో ఉన్నారు. నిలబడితే గ్యారంటీగా అవుతుంది. నిన్న మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? సబ్మిట్ ఆలోపన చేసేయండి మాట్లాడుతూ ఉన్నది. అంటే మనం చెప్పింది చేసింది అంత వేస్ట్. ఎందుకంటే జనాలు కొంతమంది భయపడి వెళ్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల నివారణకు సమ్మె ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు నేడు ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ను ముట్టడి చేసేందుకు పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలోనే వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ను ముట్టడి చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం చేయడమే కాకుండా అన్యాయంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు నివారిత సమ్మెను కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ అమెరికా పర్యటనకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొనున్నారు. అలాగే జూన్ 1న డల్హాస్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో కూడా కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్లో జరిగే ఇండియా వీక్ 2025 కార్యక్రమంలో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రఖ్యాత ఆటోమేటివ్ కంపెనీలకు R&D సేవలు అందించే పీడీఎస్ఎఫ్ నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ 1 పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు అన్న కేటీఆర్ గారు డాలస్ నగరానికి వారు అమెరికా పర్యటనకు ఇచ్చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నటువంటి తరుణంలో అమెరికా వేదికగా ఒక కార్యక్రమాన్ని ఇక్కడి సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కేటీఆర్ గారు వస్తున్నటువంటి తరుణంలో లాస్ ఏంజల్స్లో ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ సోదరులందరూ కూడా కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడి ముఖ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు నన్ను పిలిచి ఈరోజు ఒక స్మాల్ గెట్ టుగెదర్ పెట్టి డాలస్లో జరిగే జూన్ 1 కేటీఆర్ అన్న ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున కాలిఫోర్నియా స్టేట్ నుంచి అందరం కూడా బయలుదేరాలని చెప్పి వాళ్ళు తీర్మానించుకోవడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి, అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ సో అమెరికాలో ఉన్నటువంటి సోదరులు బీజేపీ నాయకుడు భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసును రద్దు చేస్తూ 2023 జూన్ 15న ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన నివేదికను కోర్టు ఆమోదించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ తనను లైంగికంగా వేధించాడని పలువురు మహిళలు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. వారిలో ఒక మైనర్ బాలిక ఉండటంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 6 రెజ్లర్లు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఛార్జిషీటు దాఖలు చేసి మైనర్ ప్రమేయం లేకుండా ఉన్న కేసును రద్దు చేయాలని కోర్టులో నివేదిక సమర్పించారు. పోక్సో కేసులో మైనర్ ఫిర్యాదుపై ఆమె తండ్రి ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా కేసు రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అనంతరం మైనర్ ఫిర్యాదుదారుడు ఆమె తండ్రికి కోర్టు నోటీసులు జారీ చేసి పోలీసులు నివేదికపై స్పందన కోరింది. 2023 ఆగస్టులో వారు కోర్టును హాజరై పోలీసుల నివేదికపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్పై నమోదైన పోక్సో కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి కుంటాల పోలీస్ స్టేషన్కి తరలించారు. రైతులకు వడ్ల కొనుగోలులో జాప్యం, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్లీ వంతెన మంజూరై ఇప్పటి వరకు వంతెన పనులు ప్రారంభించలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.